అమెరికాకు బిగ్ షాక్. మక్కా డిఫెన్స్ డీల్లోకి ఇరాన్. టెహ్రాన్ యాక్షన్తో వాషింగ్టన్ ఆధిపత్యానికి ఎండ్ కార్డ్. మక్కా డీల్ కేరాఫ్గా జరుగుతున్న మైండ్ గేమ్ ఏంటి? పశ్చిమాసియా దౌత్య వర్గాల్లో ఒక ఊహించని ప్రకటన పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ పార్లమెంట్ అధికారిక వార్తా సంస్థ ఖానా మల్లాట్ అధిపతి మెహాదీ రహీమీ లెబనాన్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇటీవల సౌదీ, టర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందంలో చేరాల్సిందిగా టెహ్రాన్కు అధికారికంగా ఆహ్వానం అందిందని, దానిని తమ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన వేళ ఇరాన్ ముస్లిం దేశాల కొత్త రక్షణ కూటమి వైపు మొగ్గు చూపుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మక్కా ఒప్పందం ప్రకారం కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై సాయుధ దాడి జరిగినా దానిని మిగతా దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఉమ్మడిగా స్పందించాల్సి ఉంటుంది. కేవలం సమిష్టి సైనిక రక్షణ మాత్రమే కాకుండా అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ బదిలీ, సంయుక్తంగా ఆయుధాల తయారీ, రెగ్యులర్ మిలిటరీ డ్రిల్స్, వ్యూహాత్మక ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి ఈ ఒప్పందంలోని 4 మూల స్తంభాలు. పాకిస్తాన్ అణుబలం, టర్కీ డ్రోన్ టెక్నాలజీ, సౌదీ అపార ఆర్థిక శక్తి కలిసి పాశ్చాత్య దేశాల రక్షణ సహాయంపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే ఈ కూటమి అసలు వ్యూహం. ఇరాన్కు మక్కా డీల్లో చేరాల్సిందిగా ఆహ్వానం అందిందని ప్రకటన వెలువడిన టైంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ టెహ్రాన్కు వెళ్లాడు. దీంతో ఈ అంశం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మునీర్ది కేవలం ఒక సాధారణ ద్వైపాక్షిక పర్యటన మాత్రమే కాదని రక్షణ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మక్కా ఒప్పందాన్ని ముగ్గురితో ఆపకుండా విస్తరించాలని మొదటి నుంచి పాకిస్తాన్ గట్టిగా వాదిస్తోంది. ఆ ఒప్పందానికి సంబంధించిన సందేశాన్ని, విధి విధానాలను మోసుకుంటూనే పాక్ సైన్యాధ్యక్షుడు టెహ్రాన్ వెళ్లారన్న విశ్లేషణలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి నుంచి సాగుతున్న అమెరికా ఇరాన్ పోరులో పశ్చిమాసియా మరింత భగ్గుమంటున్న వేళ మునీర్ పర్యటన ఆ ప్రాంతంలో కొత్త రక్షణ సమతుల్యతను తీసుకురావడానికి ఇస్లామాబాద్ వేస్తున్న భారీ దౌత్య అడుగుగా భావించవచ్చు. ఈ పర్యటన వెనుక 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది, ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బలూచిస్తాన్ సరిహద్దు తీవ్రవాదం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ కట్టడి. రెండోది, అంతకంటే విస్తృతమైన మక్కా రక్షణ ఒప్పందం. పాకిస్తాన్ ఒకవైపు సౌదీ అరేబియాతో అత్యంత సన్నిహిత సైనిక బంధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్తో సరిహద్దు ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడుతోంది. అమెరికాతో యుద్ధ వాతావరణంలో ఉన్న ఇరాన్కు ఈ మక్కా ఒప్పందం ఎలాంటి భద్రతా హామీనిస్తుంది? సౌదీ అరేబియాతో శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలపై టెహ్రాన్ సైనిక నాయకత్వంతో జనరల్ మునీర్ నేరుగా చర్చించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇరాన్ ఈ కూటమిలో చేరడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణ అయినప్పటికీ దశాబ్దాల నాటి సైద్ధాంతిక వ్యూహాత్మక వైరం పూర్తిగా సమసిపోలేదు. పైగా ఈ ఒప్పందంలో ఒక కఠినమైన నిబంధన ఉంది. ఏదైనా సభ్య దేశం వేరొక దేశంపై ముందస్తు దురాక్రమణకు దిగినా లేదా తన భూభాగాన్ని దాడులకు వినియోగించేలా చేసినా ఆ దేశం కూటమి రక్షణను కోల్పోతుంది. హౌతీలు, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు బహిరంగంగా మద్దతిచ్చే ఇరాన్ ఇటువంటి కఠిన నిబంధనలకు అంగీకరిస్తుందా? లేదంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి ఆత్మరక్షణ కోసమే ఈ కూటమిని ఒక కవచంగా వాడుకోవాలని చూస్తోందా అన్నది తీవ్ర చర్చనీయాంశం. ఒకవేళ ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇరాన్ నిజంగానే ఈ కూటమిలోకి అడుగు పెడితే అది అంతర్జాతీయ రక్షణ చరిత్రలోనే సంచలనం అవుతుంది. ఎందుకంటే ప్రారంభంలో ఇరాన్ ప్రాక్సీల ముప్పును అడ్డుకునేందుకు సౌదీ భావించిన ఒక సైనిక కూటమి కాస్త స్వయంగా ఇరాన్ను భాగస్వామిగా చేసుకుని సమగ్ర ప్రాంతీయ భద్రతా వేదికగా రూపాంతరం చెందుతుంది. రియాద్, టెహ్రాన్ ఒకే సైనిక రక్షణ కూటమిలోకి వస్తే గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపై దాడుల భయం తొలగిపోతోంది. దశాబ్దాలుగా సాగుతున్న షియా, సున్నీ ప్రాక్సీ యుద్ధాలకు శాశ్వత తెర దించేందుకు ఒక సరికొత్త ప్రాంతీయ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. మరోవైపు అమెరికా కోణంలో చూస్తే ఈ పరిణామం వాషింగ్టన్ దశాబ్దాల విదేశాంగ విధానానికి తగిలే అతిపెద్ద ఎదురుదెబ్బ. పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక స్థావరాలను, బిలియన్ల డాలర్ల ఆయుధ మార్కెట్ను నిలుపుకోవడానికి ఉపయోగించిన ప్రధాన అస్త్రం ఇరాన్ న్యూక్లియర్ ఫోబియా. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ముప్పును చూపిస్తూ అమెరికా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇప్పుడు ఇరానే స్వయంగా సౌదీ, టర్కీ, పాక్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటే ఈ ప్రాంతంలో అమెరికా భద్రత అవసరమే లేకుండా పోతుంది. ఇన్నాళ్లు అమెరికా ఆంక్షలతో ఇరాన్ను ఒంటరి చేయాలన్న వాషింగ్టన్ వ్యూహం పూర్తిగా నీరుగారిపోతుంది. అంతేకాకుండా ఈ 4 దేశాల చేతులు కలిపితే ఏర్పడే సైనిక సమతుల్యత ఊహాతీతం. పాకిస్తాన్ దగ్గర సైనిక బలం, అణ్వాయుధ సంపత్తి ఉన్నాయి. నాటో సభ్య దేశమైన టర్కీ వద్ద ఆధునిక ఏవియేషన్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డ్రోన్ సాంకేతికత ఉంది. సౌదీ అరేబియా వద్ద అపరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నాయి.
ఇక ఇరాన్ వద్ద అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను సైతం ఢీకొట్టే అధునాతన బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత ఉంది. ఈ 4 శక్తులు సంయుక్త ఆయుధ తయారీని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుంటే పశ్చిమ దేశాల ఆయుధ కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం లేని ప్రత్యామ్నాయ సైనిక వ్యవస్థ ముస్లిం ప్రపంచంలో ఆవిర్భవిస్తుంది.